అందరూ నమస్కారం అండి. నేనండి అందమైన అబద్ధాలకు అడ్డా పచ్చపాటీలు పెట్టే పోస్టులు చూడరా బిడ్డా టీవీ నుండి భీమవరం బుల్రెడ్డిని మాట్లాడుతున్నా అండి. ఇక ఎంతటి కష్టం వచ్చినా కన్నీళ్లతో కడుపు నింపుకునేవాడు రైతు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది జిఎస్డిపి గ్రోత్. ఎట్టా 8.2% జిఎస్డిపితో ఆంధ్ర రెండో స్థానంలో ఉందంటూ సంబరాలు చేసుకుంటారేటి. మరి గతంలో బాబోర్ మీటింగ్ ఎట్టి అధికారులకు ఇచ్చిన టార్గెట్ 15% అయితే వచ్చింది 8.2% కదా. సరే, కాన్స్టాంట్ ప్రైజెస్ తో పోల్చుకుంటే 8.2% ఉంటే కరెంటు ప్రైజెస్ తో పోలిస్తే 12% అండి. అలా అయినా మీరు టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా. మరి సక్సెస్ అయినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారేటి. ఇక సొంత పన్నుల ఆదాయపు గ్రోత్ రేట్ చూసుకుంటే తమిళనాడు 13%, కర్ణాటక 8% అండి. మరి మన విజనరీ గవర్నెన్స్ లో ఆంధ్రాకు వచ్చిన రెవెన్యూ గ్రోత్ రేట్ 2.16%. మరి ఇట్లాంటి డి గ్రేడ్ పర్ఫార్మెన్స్ కూడా ప్రజల ముందు ఎట్టాలి కదా. అలా ఎట్టకుండా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే అది రే రామ్. ఇక్కడ ఇంకో $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, వారం వారం అప్పుల వారం కింద వేలకి వేల కోట్ల అప్పులు తెస్తా ఉంటే జిఎస్డిపి గ్రోత్ 8.2% ఎలా రికార్డ్ అయింది? మరి అన్ని వేల కోట్లు క్యాపెక్స్ లో కనిపిస్తే ఇక్కడ క్యాపెక్స్ నెంబర్ పాజిటివ్ లో ఉండాలి కానీ నెగిటివ్ లో ఎందుకు చూపిస్తా ఉంది అని నా డౌట్ అండి. ఇకపై ఏది పడితే అది చెప్పి మీ పచ్చదిన పత్రికల ద్వారా పబ్లిష్ చేయించి అది చూసి నమ్మి మిమ్మల్ని ప్రైజ్ చేసే జమానా పోయిందండి. ఇకపై ప్రజలు ప్రశ్నిస్తారు, ఈ పబ్లిసిటీ స్టంట్లాపి అవ్వాల్సిన పనులు చూడండి అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.